హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అయ్యా, మరి మన పాపాలు కోళ్ళలోనూ మరి ఈ జంతువుల్లోనూ మంచి మేకపోతులు పొట్టేలు కోసినా పోదంటున్నావు, మరి ఇంకేం కోస్తే పోతాయి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తంతోటే నా జీవితం మారింది, నన్ను పవిత్రంగా మార్చింది. కేవలం యేసు రక్తం మాత్రమే. నమ్ముతారా? మిమ్మల్ని కూడా మార్చగలదు. మీరందరూ ఆల్మోస్ట్ అందరూ క్రైస్తవులే, కొంతమంది ఉన్నారు ఇంకా అటు ఇటు కాకుండా, వాళ్ళ గురించి చెప్తున్నా. యేసు రక్తంలో తప్ప మరి ఏ రక్తంలోనూ నీ పాపాలు కడగబడవు, నువ్వు రక్షణలోనికి రావు. దయచేసి తెలుసుకో. నాకు అవసరం లేదయ్యా, యేసు రక్తం అవసరం లేదు, నాకు మేకల రక్తం అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను పాపంలో అని నువ్వు అనుకున్నావు అనుకో, బైబిల్ గ్రంథం ఏమనుందంటే పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అందరూ అనుకుంటున్నారు మరణం అంటే అందరూ చనిపోతున్నారు, మా పెద్దవాళ్ళంతా చనిపోయారు, నేను చనిపోతే ఏముందని. నువ్వు చనిపోయిన రోజున అందరు బంధువులందరూ వస్తారు, మంచి పెట్టేవాడు రెడీ చేస్తారు. కానీ ప్రభు నమ్ముకుంటే, ఒకవేళ నమ్ముకోలేదనుకో పాడి ఒకటి ఏర్పాటు చేస్తారు. కట్టి అందరూ ఆ పొరుగులు, చిల్లర డబ్బులు, ఆ తమలపాకులు, పూలు ఇవన్నీ చల్లుకుంటూ తీసుకెళ్ళిపోతారు. లేటు కూడా చేయరు, ఎందుకంటే నువ్వు వాసన వస్తావు. బ్రతికున్నంతసేపే నీకు వాల్యూ. నీవు చనిపోయిన రోజున నీ భార్య నీకు భార్యే కాదు, నీ భర్త నీకు భర్తే కాదు, నీ పిల్లలు నీకు పిల్లలే కాదు, నీ ఇల్లు నీకు ఇల్లే కాదు, నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు. నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే మట్టిలో తెలిసిపోతాయి. అందరూ ఏడ్చుకుంటా వస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేసి వస్తారు. 3వ రోజు 5వ రోజు నువ్వు కనుక క్రైస్తవుడు అయితే ఆదరణ కూడి కని పెడతారు. ఒకవేళ నువ్వు కనుక అన్యుడు అయితే పెద్ద దినమని చేస్తారు. కరెక్ట్గా ఆదరణ కూడికి టయానికి వెళ్ళా, లేదంటే ఆ పెద్ద దినం టయానికి వెళ్ళా నీ ఫోటో రెడీ చేయించి పెడతారు, ఆ గోడకు తగిలిస్తారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి తుడవాలి కదా, దండేయాలి, బొట్టు పెట్టాలి, అంతే నీ బ్రతుకు. గోడకు ఒక ఫోటోలాగా ఉంటావా? ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఒక గోడకు ఫోటోలాగా ఉండడానికి కాదు, నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండటానికి. దయచేసి తెలుసుకోండి, యేసుక్రీస్తు అంటే ఏదో హేళన కాదు, ఏదో తమాషా కాదు. ఆయన నిజమైన దేవుడు.